అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీపతి లలిత గారు రచించిన సర్దుబాటు దిద్దుబాటు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అభి, పిన్ని ఫోన్ చేసింది. వాళ్ళ బంధువుల అమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట. చూడటానికి బానే ఉంటుందిట. ఓసారి కలవమంటోంది అంది శోభ. తల్లి మాటలకి విసుగ్గా, అబ్బా, ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదలెట్టావేంటి అన్న అభిమన్యు మాటలకి, అంటే ఏకంగా షష్ఠిపూర్తికి అన్నీ చేసుకుంటావా అంది. 28 ఏళ్లకే షష్ఠిపూర్తి చేసుకుంటారా కోపంగా అన్నాడు. సరే, పాయింట్ కొద్దాం. ఎవరా అమ్మాయి అని అడిగిన శోభను చూసి తత్తరపడ్డాడు అభిమన్యు. అమ్మాయా? ఎవరు? ఏంటి? కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి, చూడు బాబు, నేను మీ అమ్మని. ఆ సంగతి మర్చిపోయావు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఫోన్ రాగానే రూంలోకి పరిగెత్తుతున్నావు. ఆఫీస్కి నీట్గా తయారై వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ. తల్లి మాటలకి అభిమన్యు మొహమంతా ఎర్రగా అయింది. పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళ్తుంటే, తొందరగా తీసుకురా అమ్మాయిని, లేకపోతే మా దారిన మేం వెతుకుతాము నవ్వుతూ అంది వెనక నుంచి. శోభా సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు. ఒక్కడే అని పిచ్చి గారాబం చెయ్యలేదు. ఎక్కడ గట్టిగా ఉండాలో, ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది. పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమో అనే భయం లేకపోలేదు. శోభ ఊహించినట్లుగానే ఓ వారం తర్వాత అభి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు. అమ్మా అని సనుగుతూ వెనకాలే తిరుగుతుంటే కాసేపు ఏడిపించి, చెప్పరా అనడమే ఆలస్యం. మనోజ్ఞ 6 నెలల క్రితం మా కంపెనీలో చేరింది. బావుంటుంది, తెలివి కలది. వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు. ఇంకే, ప్రోగ్రెస్ బానే ఉంది. నేను కూడా నాన్నతో చెప్తాలే అంది శోభ నవ్వుతూ. థ్యాంక్యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుకుంది శోభ. మనోజ్ఞ నాన్నగారు శ్యామసుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. తరువాతి ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్లారు. శ్యామసుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తల్లి ఉషా గృహిణి. కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్లయ్యాక వీలుని బట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నారు. ఇల్లు చిన్నగా ఉంది. శుభ్రంగా పెట్టుకున్నారు. శ్యామ్, ఉషా నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు. ఇంట్లో చేసిన పకోడీలు, రవ్వలడ్డూ పెట్టి టీ ఇచ్చారు. మనోజ్ఞ పెళ్లి చూపులు అన్నట్టుగా బిగుసుకుపోకుండా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టుగా చక్కగా కబుర్లు చెప్పింది. అభి అన్నట్టు అందంగా ఉంది, తెలివిగా ఉంది. కాసేపు ఆగి మనోజ్ఞ శోభని, సురేష్ని ఉద్దేశించి, అంకుల్, ఆంటీ, నేను ముందే ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మా నాన్నలకి ఒక్కతే కూతుర్ని. వాళ్ల బాధ్యత నాదే. నా జీతంలో నుంచి నెల నెల వాళ్ల ఖర్చులకి ఇస్తాను. నేను 3 బెడ్రూమ్ల ఫ్లాటు బుక్ చేశాను. మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు. ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అంది. శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట నచ్చింది. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు అమ్మానాన్నల బాధ్యత తీసుకుంటామనటం మంచి విషయం. తనని ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూడటం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ. ఇంటికొచ్చాక సురేష్తో అంటే అతను కూడా అలానే అన్నాడు. ఆ అమ్మాయిలో నాకేమీ లోపాలు కనిపించడం లేదు. వాళ్ల తల్లిదండ్రులను చూసుకుంటాను అనడంలో మంచి అమ్మాయి అని తెలుస్తోంది. నాకోకే అన్నాడు. అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది. ఒక 4 నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది. ఆడపిల్లలు లేకపోవటంతో శోభ, సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు మనోజ్ఞను. సెలవుల్లో అందరూ కలిసి ఉషా, శ్యామ్ల ఇంటికి వెళ్లేవారు. లేదంటే వాళ్లైనా ఇటొచ్చేవారు. ఉషకి వంట పని అంతగా రాదు. శోభ దగ్గరికి వస్తే, వదినా, మీ వంట ఎంత బావుంటుందో. శ్యామ్ కూడా అంటారు, మా చెల్లి వంట ఎంత బాగా చేస్తోందో, నువ్వు నేర్చుకోవచ్చుగా అని. ఇప్పుడు ఏం నేర్చుకుంటానులే, మీ చెల్లి చేసింది తింటాను అన్నాను అన్న ఉషా మాటలకి పొంగిపోయి, ఏం కావాలో చెప్పు ఉషా, చేస్తాను అనేది శోభ. మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయింది. పెద్దవాళ్లు 4 వాళ్ళకి తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. 3 బెడ్రూమ్ల ఫ్లాటు.
ఒక రూము అభి మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండవది శోభ వాళ్ళకి, మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు. ఎంత సొంతిల్లున్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయటం శోభా సురేష్లకి చాలా ఆనందం కలిగింది. గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తుంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు. అత్తయ్య, ఇల్లు ఇంత చక్కగా దగ్గరుండి అన్నీ చేసుకున్నాము. మాకు ఆఫీస్ కూడా బాగా దగ్గర. మనమందరం ఇక్కడే ఉందాం అన్న మనోజ్ఞ మాటలకి పొంగిపోయింది ఉషా. కూతురు అత్తగారికిస్తున్న విలువ చూసి. అత్తయ్య వాళ్ళు ఎలానూ అద్దెంట్లో ఉంటున్నారుగా, అది ఖాళీ చేసి ఇక్కడికొచ్చేయమన్నాము అని అభి అంటే కొడుకు సంస్కారానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు సురేష్. ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను, మేమొస్తాంలే అన్న తల్లిదండ్రుల్ని ఆరాధనగా చూశాడు అభి. అద్దె ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ల కొత్త ఫ్లాట్కి వచ్చారు. అందరూ మీరెప్పుడొస్తారు అంటుంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్లడానికి. ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు. శ్యామ్ వాళ్ళది అద్దిల్లు, ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు. మనది సొంతిల్లు, ఇంత సామాను అక్కడ పట్టదు. కొంతకాలం ఉండొస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో. సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ. ఉత్సాహంగా వెళ్లిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ. మీరొచ్చారు, ఇంటికి కళొచ్చింది అంది సంతోషంగా ఉష. అవునమ్మా, పిల్లలు ఆఫీస్కి వెళితే మాకు బోర్ కొట్టేస్తోంది, మీరుంటే మనకి కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చేయి కలుపుతూ. తరువాత రోజులు సరదాగా గడిచాయి. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయటం, గుళ్లకి సినిమాలకి వెళ్లటం, వాకింగ్ చేయటం 6 నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి. శోభ చేసిన వంటలు లొట్టలేసుకుంటూ తిన్నారు అందరూ. రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు, భోజనంలోకి కొత్త వెరైటీలు చేయటం మొదలుపెట్టింది శోభ. సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై అభి టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యాము సురేషు మూలగసాగారు. మొదట హుషారుగా చేసిన శోభకు వంటలో ఉషా సాయం ఏమాత్రం లేకపోవటంతో అలసటగా ఉండేది. ఉషా కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు. శోభకేమో వంట చేసి పడేయటం తప్ప సర్దే అలవాటు లేదు. ఇక్కడ పనమ్మాయి ఒక్కపూటే రావటంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది. ఏ టీ పెట్టుకోవడానికో వంటింట్లోకి వెళ్లిన మనోజ్ఞకు ఆ వంటిల్లు చూసి పిచ్చెక్కిపోయేది. ఎవరిని అనాలో తెలియక ఆ కోపమంతా అభి మీద చూపేది. మొదట్లో రూంలో ఎవరికీ వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటికి అందరికీ వినిపించేవి. ఇల్లు శుభ్రంగా ఉండటం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనటం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ల వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని శోభ అనుకుంటే, కూతురి ఇల్లు శుభ్రంగా ఉండకపోవటానికి కారణం శోభ అని ఉషా అనుకుంది. దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం మొదలయ్యాయి. ఇదివరకు మీ వంట అద్భుతం అన్న ఉషా ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటోంది. వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బావుంది అనకుండా లేచి చక్కా వెళ్ళిపోతోంది. నేనేమన్నా ఇవిడికి వంట మనిషినా? సురేష్ దగ్గర శోభ సనగడం మొదలైంది. నువ్వే కదా నేను వంట చేస్తానని మొదలుపెట్టావు, నిన్నెవరూ బలవంత పెట్టలేదు. శోభన విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు. నెలకి తెచ్చినవన్నీ 10 రోజుల్లో అవగొడుతోంది ఈవిడ అని ఉషా శ్యామ్తో అంటే, వాళ్ళ అబ్బాయి సొమ్మేగా, నీకేంటి బాధ? చేసినవన్నీ బావున్నాయని తినడమే కాక వదినా ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యాము. రోజు సురేష్ పొద్దున్నే వెళ్లి మధ్యాహ్నం వస్తుంటే ఎక్కడికెళ్తున్నారు అని అడిగింది శోభ. మన ఇల్లు శుభ్రం చేస్తున్నా, 4 రోజులాగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులుందాం అన్న సురేష్తో, అవునండి నాకు మన ఇల్లు గుర్తొస్తోంది అంది. మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు. ఎందుకు నాన్న, ఇక్కడ బానే కాలక్షేపం అవుతోందిగా అన్న కొడుకుతో, ఇల్లలా మూసిపడితే పాడవుతుంది, కొన్ని రోజులు అక్కడ ఉంటాంరా అంటే, మీ ఇష్టం అన్నాడు అభి. సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ, మీకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అని కోడలతో అంటే, అలానే అంది వెంటనే. ఉషా శ్యామలతో కూడా మొహమాటానికి, పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే, మాకు ఇక్కడ తోచటం లేదు శోభ, మా పాతిల్లు ఖాళీగానే ఉంది, నిన్ననే ఈయన వెళ్లి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉష వంక ఆశ్చర్యంగా చూసింది శోభ. తాము సొంత ఇంటికి వెళ్లిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంటోంది 4 రోజుల నుంచి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే, అయ్యో
అందరం ఒకేసారి వెళ్తే పిల్లలు దిగులు పడతారేమో. మనసులో మాట బయటకొచ్చింది. వాళ్ళకి అవేమీ లేవు. మనం ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు గువ్వపిట్టల్లా ఇద్దరూ ఉందామా అని చూస్తున్నారు అంది ఉష నవ్వుతూ. పోనీలే, మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు అని ఆడవాళ్ళిద్దరూ మనసులో అనుకున్నారు. సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఇంట్లో ఆడవాళ్ల మధ్య కొద్దిగా సమస్యలు వస్తుంటే వాకింగ్కి వెళ్లిన శ్యాము ముందు సంశయించిన మనసులో మాట బయటపెట్టాడు. సురేష్ గారు, మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు. నిజమే కాని మాకు ఒంట్లో శక్తున్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు. మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉండమంటున్నారు. మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది. ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం, ఎవరైనా మంచివాళ్లుంటే చెప్పమన్నారు. మేమే ఉంటామంటే పాత అద్దెనే ఇమ్మన్నారు. పిల్లలు మంచివాళ్లు, మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు. కానీ ఓపికన్నంత వరకు మేం విడిగా ఉండాలని నా ఉద్దేశం. సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ. ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది సురేష్కి. తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో, పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు. అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి అమ్మయ్యా అనుకున్నాడు. మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాము. మాకు సొంత ఇల్లుంది, ఒంట్లో ఇంకా కాస్త ఓపికంది. ఇల్లు అద్దెకివ్వటం ఇష్టం లేదు. పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాము. కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి. మనం ఉంటే అనవసర సలహాలు జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువవుతాయి. దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్. శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు. సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అయినందుకు. మళ్లీ పాతింటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకి చెప్తే సురేష్ అభికి చెప్పాడు. పిల్లలు ముందు వద్దు అన్నా కలిసుండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండటం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు. ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది. దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.